తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని కన్న కొడుకును ప్రియుడితో కలిసి హత్య చేసిన ఉదంతానికి సంబంధించి పోలీసులు 24 గంటలు తిరగకముందే నిందితులను అరెస్ట్ చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ శాంతినగర్లో జరిగిన అక్షయ్ రాథోడ్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించి మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు మృతుడి కన్నతల్లి యశోదాబాయి తన ప్రియుడు ప్రేమ్దాస్ తో కలిసి రోకలితో కొట్టి చంపి లుంగితో ఉరివేశారని విచారణలో తేలడంతో నిందితులను అరెస్ట్ చేశారు. కంప్లైంట్లో ఉంటే ఆమెకు 3 సంవత్సరాల క్రితం పూతికే గ్రామానికి చెందినటువంటి కన్నకు చెందిన అక్షయ్ రాథోడ్తో వివాహం జరిగింది. వారికి ఒక చిన్న బాబు కూడా కలడు. గత సంవత్సరాల క్రితం భర్తతో గొడవ వల్ల ఈ శ్రీమతి నెనవ సుజాత ఇక్కడ ఉండకుండా వాళ్ళ అమ్మగారింట్లో ఉంటుంది, మర్పల్లి మండల్ షాపూర్ తాండ. అయితే ఆమెకు నిన్న తెలిసిన సమాచారం ఏంటంటే నిన్న మధ్యాహ్నం 3:30-4 గంటల ప్రాంతంలో ఆమె అత్త అయినటువంటి యశోదాబాయి మరియు ఆమె అత్తతో అక్రమ సంబంధంగా ఉండి సహజీవనం చేస్తున్నటువంటి బరూర్ ప్రేమ్దాస్ వాళ్ళు శాంతినగర్లో నివాసం ఉంటున్న ఇంట్లో తన భర్త అక్షయ్ రాథోడ్ని బలంగా రోకలి కట్టెతో కొట్టి ముఖం తలను గాయపరిచి అట్లే గొంతు చుట్టూ లుంగితో ఉరేసి చంపిర్రు అన్న సమాచారంతో ఆమె వచ్చి మార్చర్లో ఉన్నటువంటి తన భర్త శవాన్ని చూసి గుర్తుపట్టి అక్షయ్ రాథోడ్ చనిపోయినాడనే విషయం తెలుసుకుని మళ్ళీ నేర స్థలంకి వెళ్లి అక్కడ జరిగిన వివరాలు తెలుసుకుని చుట్టుపక్కల వారిని విచారించి రాత్రి వచ్చి అర్ధరాత్రి నిన్న ఫిర్యాదు ఇచ్చింది. తన భర్తని తన అత్త యశోదాబాయి మరియు ఆమెతో అక్రమ సంబంధం ఉన్నటువంటి బరూర్ ప్రేమ్దాస్ ఇద్దరు కలిసి వారి అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నారు, అదేవిధంగా నా భర్త ఏదో డబ్బులు అడుగుతున్నాడని చెప్పేసి కోపంతో ఆమె భర్తను హతమార్చినట్లు ఆమె ఫిర్యాదు ఇచ్చింది. ఆ ఫిర్యాదు మీద కేసు నమోదు చేసి సిఐ నేను మరి ఎస్ఐ శ్రీకాంత్ నైట్ నుంచి మొత్తం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఇంకా ఉదయం మృతుని మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి భార్యకి మరి ఇతర బంధువులకు అప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా ఇట్టి హత్యా నేరానికి పాల్పడినటువంటి బరూరి ప్రేమ్దాస్ను పట్టుకొని విచారించగా తాను చేసిన నేరాన్ని ఒప్పుకొని తనతో పాటు అక్రమ సంబంధం ఉన్నటువంటి మృతుని తల్లి మన యశోదాబాయి కూడా ఇద్దరం కలిసి రోకలి కట్టెతో కొట్టి చంపేసినామని, సాక్ష్యాలు కూడా తారుమారు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కిరాయికుంటున్న ఇంట్లో కింద రక్త మరకలన్నీ కడిగేసి గోడ మీద ఉన్నటువంటి మరకలు కూడా నీళ్లు పోసి తుడిసేసి చాలా సాక్ష్యాలు లేకుండా కూడా ప్రయత్నించారు. కానీ మేము క్లూస్ టీమ్ సహాయంతో నేర స్థలంలో బ్లడ్ శాంపిల్స్ అన్ని సేకరించినాము. తర్వాత పోస్ట్ మార్టం దగ్గర మృతుని బట్టలు కూడా సేకరించినాము. తర్వాత మృతుని అక్యూజ్ని పట్టుకున్న తర్వాత ఈ ప్రేమ్దాస్ దగ్గర రక్తం మరకలు గల ఆయన యొక్క స్వెటరు లుంగి కూడా స్వాధీనం చేసుకున్నాము. ఆయన సెల్ ఫోన్ కూడా వాడిన సెల్ ఫోను 1000 రూపాయల నగదు కూడా స్వాధీనం చేసుకున్నాము. అదేవిధంగా మృతుని తల్లి నేరస్తురాలైనటువంటి యశోదాబాయి దగ్గర కూడా ఆమె చీరపై పడిన రక్తం మరకలు గల దుస్తులు, జాకెట్, మిగతా దుస్తులన్నీ సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు నేరాన్ని ఒప్పుకున్న తర్వాత వారిద్దరిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాము.